సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనబడే నలుగురు మహర్షులు బ్రహ్మమానసపుత్రులు. వారు మహాతపస్సంపన్నులు. ఒకసారి వారు విష్ణుమూర్తిని దర్శిద్దామని వైకుంఠానికి వెళ్ళారు. జయుడు విజయుడు వైకుంఠ ద్వారపాలకులు. వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ ఆ మహర్షులను వైకుంఠంలోనికి పోనివ్వకుండా అడ్డగించారు. అప్పుడు ఆ ఋషులు జయవిజయులను రాక్షసులుగా పుట్టమని శపించారు. జయవిజయులు తమ తప్పు తెలుసుకొని వారి పాదాల మీద పడి ప్రార్థించడంతో విష్ణువు యొక్క అవతారాల చేత చంపబడి శాప విమోచనాన్ని పొందుతారు అని చెప్పారు. జయవిజయులు భూలోకంలో కశ్యప ప్రజాపతి దితి అనే దంపతులకు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి పాతాళలోకంలో దాక్కున్నప్పుడు విష్ణువు వరాహ అవతారంలో అతన్ని సంహరించి వేదాలను రక్షించాడు. దీనితో హిరణ్యకశిపుడు విష్ణువును ద్వేషించసాగాడు. ఆ కోపంతో భూలోకంలో విష్ణువును గురించి తపస్సు చేస్తున్న మునులను సాధువులను హింసించి వారి యజ్ఞయాగాదులను నాశనం చేయసాగాడు. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకున్నాడు. చావులేని వరాన్ని కోరాడు. కాని బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు, కాబట్టి మరొక వరం కోరుకో అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు రాత్రిగాని పగలుగాని భూమి మీద గాని ఆకాశంలో గాని మానవుల వలన గాని జంతువుల వలన గాని ఆయుధాల వలన గాని సజీవుల వలన గాని నిర్జీవుల వలన గాని దేవతల వలన గాని రాక్షసుల వలన గాని నాకు మరణం సంభవించకూడదు. అంతేగాక యుద్ధంలో నాకు ఎదురులేని పరాక్రమాన్ని లోకపాలకుల మహిమలను మించిన మహామహిమల్ని ప్రసాదించండి అని కోరాడు. బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు. అటువంటి అరుదైన శక్తుల్ని దురుపయోగం చెయ్యకుండా బుద్ధి కుశలతతో జాగ్రత్తగా మసులుకోమని హితవు చెప్పాడు కూడా. కాని హిరణ్యకశిపుడు వరగర్వంతో అన్ని లోకాలను జయించి వర్గాధిపత్యాన్ని కూడా సాధించి అందరినీ హింసిస్తూ లోకకంటకుడుగా మారాడు. విష్ణువును కూడా జయిస్తే అందరికంటే తానే గొప్పవాణ్ణవుతానని భావించి విష్ణువు కోసం వెతకసాగాడు. కాని ఎంత వెతికినా అతడికి విష్ణువు దొరకలేదు.